సాఫీగా సాగుతున్న వారి జీవితంలోకి రోడ్డు ప్రమాదం పెను సమస్యను తీసుకొచ్చింది. 4 పదుల వయసులో ఇంటి పెద్ద మంచాన పడ్డాడు. అతడికి వైద్యం చేయించేందుకు ఆ ఇల్లాలు నానా ఇబ్బంది పడుతోంది. వారికి పూట కూడా గడవడం లేదు. తమకు అధికారులు దాతలు అండగా ఉండాలని భార్యాభర్తలు కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్టేషన్ బస్తీకి చెందిన భార్యాభర్తలు ఎస్కే పాషా, రఫియాలకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇల్లెందు మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహన డ్రైవర్గా పాషా పనిచేస్తుండగా రఫియా వస్త్ర దుకాణంలో పనిచేసేది. 2021లో ఇల్లెందు రోంపేడ్ మార్గంలో భర్త రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్కు పంది అడ్డు రావడంతో అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ తర్వాత విధుల్లో చేరాడు పాషా. గత ఏడాది నవంబర్ వరకు పనిచేశాడు. డిసెంబర్లో ఒక్కసారిగా అనారోగ్య సమస్య రావడంతో పలు వైద్యశాలలకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోగా వెన్నుముక ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. గత 6 నెలలుగా వరంగల్లో పెద్దాసుపత్రులు చికిత్స చేయిస్తున్నా అతడికి ఆరోగ్యం మెరుగు కావడం లేదు. వెన్నుముక పనిచేయకపోవడంతో కొంతకాలంగా మంచానికి పరిమితమయ్యాడు. ఏం లేదు అనిపించింది. అది 3 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి ఒక కాలు నడవదు, ఒక కాలు తిమ్మిరిలో ఉండే. ట్రీట్మెంట్ చేయించాం. ప్రైవేట్ చాలా దగ్గర 60 లక్షలు అయినాయి. ఇప్పుడు తీరా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసింది. ఎంజిఎంలో అక్కడక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ వాళ్ళు కూడా ఏమి లేదు. టాబ్లెట్లు ఏంటంటే దయచేసి నాకు దాతలు ఎవరు ఉంటే నాకు ఆదుకోండి. నాకు తినడానికి కూడా ఏం సక్కంగా లేదు. నా బాగా నేను కష్టపడితే వ్యవసాయం బతికేది. అప్పటి నుంచి భర్తకు రఫియా సపర్యాలు చేస్తోంది. ఆమె కూడా పనికి వెళ్లడం లేదు. దీంతో పూట గడవడం కష్టమైపోతోంది. మరోవైపు నెలకు 8,000 వరకు మందులు వాడాల్సి వస్తోంది. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి పూట గడుపుతున్నారు. వైద్యుల సూచనలతో వ్యాయామాలు చేయించిన బాధితుడు కదల్లేని పరిస్థితి. మాకు ఎలాంటి ఆధారం లేదండి. మాకు ఎవ్వరు లేరు. మాకు ఎవరన్నా ఆదుకోవాలని దాతలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. మాకు వేరే దారి కూడా లేదు. ఇక ఏదైనా ఆత్మహత్య సేవ మాకు వేరే దారి కూడా లేదండి. మాకు ఏదైనా సహాయం చేయండి. గవర్నమెంట్ నుంచి అయినా మున్సిపాలిటీ నుంచి ఎవరైనా మాకు సహాయం చేయండి. నా భర్తని కాపాడండి. నా భర్త గురించేనండి. నా వాళ్ళు కూడా పిల్లలు లేని నాకు నా భర్త మంచిగా కావాలన్నదే నా కోరిక. నాకు ఎలాంటి ఆశ లేదు. నా భర్త బాగా కావాలి. తమ కుటుంబాన్ని అధికారులు దాతలు ఆదుకోవాలంటున్నారు. పెన్షన్ మంజూరు చేయించినా వాటితో మందులు కొంటున్నామంటున్నారు. వీరి దీనగాథను చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు.